పెళ్లి సిరీస్ లో ఇది పార్ట్ 3 అనమాట. ఆల్రెడీ పార్ట్ 1 శారీస్ చూసారు కదా. పార్ట్ 2 వచ్చేసి నేను తన జ్యువెలరీ సెట్స్ అన్ని చూసాను. పార్ట్ 3 వచ్చేసి తన హెయిర్ యాక్సెసరీస్ అనమాట. సో చూసేద్దామా. సో ఇది వచ్చేసి వేణి, మల్లెపూల వేణి తెచ్చుకున్నాం అనమాట. ప్లాస్టిక్ ఇది బాగుంది. బాగుంది ఏంటబ్బా బాగుంది. బాగా అనిపిస్తుందా? ఇది ఒకటి ఇంకా అలాగే ఉంటుంది. ఇది వచ్చేసి పూల జడ అనమాట. ప్రధానం వేసుకుంటది. పెళ్లిలో అయితే రియల్ మల్లెపూలవే వేసుకుంటారనమాట. దాంట్లో మెయిన్ డిఫెక్ట్ ఏంటి అంటే అది ఒరిజినల్ పూలు కదా. అబ్బా మొయ్యలేక సావాలి. దట్టు ఫుల్ డే క్యారీ చేయాలన్నమాట. పెళ్లి మాకైతే మా సైడ్ ఏంటి అంటే పెళ్లి కూతురు వాళ్ళ ఇంటి దగ్గర పెళ్లి అవుతుంది కాబట్టి మా ఇంటి నుంచి వాళ్ళ ఇంటికి వెళ్ళేంత వరకు మొయ్యాలన్నమాట. ఇప్పుడు ఉమా వాళ్ళు ఏంటి అంటే అబ్బాయి వాళ్ళ ఇంటి దగ్గర అవుతుందండి. సో ఉమా ఏం చేయాలి, పెళ్లి వాళ్ళ ఇంటి పెళ్లి కొడుకు వాళ్ళ ఇంటి దగ్గర నుంచి తన ఇంటికి వచ్చేంత వరకు వస్తూనే ఉండాలన్నమాట. అదొక్కటే డిఫెక్ట్. అంత ఒరిజినల్ పూలు కదా, చాలా హెవీగా ఉంటాయి. దట్టు ఇంకా మెడలు అయితే బాగా వస్తాయి అనమాట. ఇది రెడీమేడ్ కదా, లైట్ వెయిట్ గా ఉంటుంది. ఎంతసేపు అయినా ఈజీగా క్యారీ చేయగలము. సో ఇది కూడా తను కూడా క్యారీ చేస్తుంది అనమాట. ఇది ప్రధానంకి తను వేసుకుంటది, పెళ్లికి వేరే చేస్తాను. చాలా బాగుంది కదా, చాలా నచ్చింది నాకు. ఇంకా ఇప్పుడు ట్రెండింగ్ అవుతుంది కదా మళ్ళీ ఇలా జడగంటలు. సో అలాగే తెచ్చుకుంది అనమాట. జస్ట్ ఇది ఏంటి అంటే ఇలా హుక్ పెళ్లి కల వచ్చేసింది బాలా. అలా ఉంది కదా. ఏంటో నేను ఉమా పెళ్లికి బాగా బీభత్సంగా ఎంజాయ్ చేద్దాం అనుకున్నాను. అంతా ఏమంటారు ఏదో అయిపోయింది, ఏదో అనుకుంటే ఏదో అయిపోయింది. అందుకే ముందు ముందు మురవద్దు అని అంటారు. సో ఇది అనమాట వేణి. హెయిర్ యాక్సెసరీస్ వచ్చి 2 అనమాట. ఇంకా హెయిర్ యాక్సెసరీస్ వచ్చేసి ఇది బన్ అనమాట, ఇక్కడ పొప్పులను వేయడానికి. ఇంకో వచ్చేసి ఇది సౌరము. ఇంక ఇవన్నీ నేను తీయట్లేదు, తనకు చదువుకోవడానికి కష్టం అవుతుంది నార్మల్గా. ఇంకా రబ్బర్ బ్యాండ్స్ తర్వాత యూజ్ ఉంటాయి కదా మనకి, తను ముందే తెచ్చేసుకుంది అనమాట. సో ఇవి హెయిర్ యాక్సెసరీస్ అయితే ఇవి అనమాట. మిగతా మనం చిన్న చిన్నవన్నీ నేను క్విక్ గా అయితే చూపించేస్తాను ఇంకో మంచి వీడియోలో. ఇవన్నీ చూడాలంటే ప్లీజ్ సబ్స్క్రైబ్. బై బాయ్.